Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. అలాగే కస్టమైజ్ డిజైన్ టూ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా బ్యానర్ డిజైనింగ్స్ ఉంటాయి ఇందులో. సో సోషల్ మీడియా సైజెస్ వచ్చేసరికి పిక్సెల్స్ లో ఉంటాయి. ఓల్డెన్ డేస్ లో 72 dpi ఉండిద్ది. ఓకే, పాత రోజుల్లో మనకి 72 dpi ఉండిద్ది. ప్రజెంట్ అయితే మాత్రం 200-300 dpi వాడుతున్నాం. విజిబిలిటీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. సో 200/628 అనేది మనకి ఫేస్బుక్ కి వాడతాము. అలా కాకుండా ట్విట్టర్ కి ఆర్టికల్ పోస్ట్ కి కూడా మనం 200/628 వాడతాము. అలా కాకుండా ఇన్స్టాగ్రామ్ కి ట్విట్టర్ కి పాత రోజుల్లో మనం 800/800 పిక్సెల్స్ వాడేవాళ్ళమి. దాని తర్వాత 2021 అప్డేటెడ్ అయిన తర్వాత మనం ఏంటంటే 1080/1080 పిక్సెల్స్ యూజ్ చేసే వాళ్ళమి. దాని తర్వాత ఫీడ్ పోస్ట్ 1080/1350ని యూజ్ చేసుకునే వాళ్ళమి. అంటే ఇన్స్టాగ్రామ్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాని యొక్క సైజెస్ని ఎక్స్ప్లోర్ చేసుకునే అంటే కొద్దిగా హై క్వాలిటీ ఇమేజెస్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ స్టార్టింగ్లో తన యొక్క పోస్ట్ సైజ్ అంటే దాన్ని ఫీడ్ పోస్ట్ అంటారు. సో ఫీడ్ పోస్ట్ సైజ్ మనకి 800/800 ఉంటే తర్వాత అది 1080/1080 చేసుకుంది. కానీ కొన్ని సెగ్మెంట్స్లో అది ఏం చేస్తుంది, 1080/1350 కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. వెన్ వీ వర్క్ మెటా ప్లాట్ఫామ్స్ ఫర్ వెబ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ద స్టోరీ సైజ్ విల్ బి 1080/1920. మనం ఎప్పుడైనా డిజిటల్ మార్కెటింగ్కి వర్క్ చేస్తుంటే వాళ్ళు ఏమంటారు, కొన్ని స్టోరీ సైజెస్ కావాలంటారు. వాళ్ళు మెటా ప్లాట్ఫామ్స్కి యూజ్ చేయడానికి స్టోరీ సైజెస్ని వాడతారు. అక్కడ 1080/1920 అనే పిక్సెల్స్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అసలు డిజైన్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి సార్? మనకి ఈ టెక్స్ట్ని మనం ఏమని పిలుస్తాం, ఇక్కడ టైపోగ్రఫీ అంటాము. ఓకే, సో టెక్స్ట్ని ఎలా యూజ్ చేస్తున్నాం, కలర్స్ని షేప్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం, ఇమేజెస్ని ఎలా యూజ్ చేస్తున్నాం, అలైన్మెంట్స్ అండ్ అరేంజింగ్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది కాన్సెప్ట్ ఇక్కడ. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మనం వర్క్ చేయాలంటే కంట్రోలర్ రూలర్స్ ప్లేసింగ్ ద గైడ్ లైన్స్. మనం డిజైన్ ఎప్పుడు చేసినా కూడా దాని యొక్క గైడ్ లైన్స్ని యూజ్ చేయాలి. ఫైల్లో న్యూ డాక్యుమెంట్ తీసుకుంటే ఏమని చెప్పాను ఇక్కడ, 1080/1080 మనకున్న ఇన్స్టాగ్రామ్ సైజ్. అదేవిధంగా 1080/1080 మనం ప్రొడక్షన్కి అంటే మనం ఇదేం ప్రింటింగ్కి వెళ్తూ ఇది మనకి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వాటికి వెళ్ళింది కాబట్టి మనం 200 అంటే బేసిక్ ఇది ప్రింటింగ్ అయితే కాదు కాబట్టి 72 పెట్టుకుంటే సరిపోద్ది. కానీ 200 నుంచి 300 ఎందుకు పెట్టుకుంటాం సార్ అంటే, సపోజ్ ఇదే డిజైన్ని మనం ఏం చేస్తాం, దాన్ని 22 సైజెస్లో రీమోడిఫికేషన్ చేయాలి. ఎన్ని సైజెస్, 22 సైజెస్లో రీమోడిఫికేషన్ చేయాలి. 22 to 25 సైజెస్. దాన్ని గూగుల్ యాడ్ డిజైన్స్ అని పిలుస్తారు, యాడ్ డిజైన్ బ్యానర్స్. సో చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఒక బ్యానర్ని మనం డిజైన్ చేసినప్పుడు ఆ బ్యానర్ అనేది డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రెండ్స్, అవి ఈ టైప్ ఆఫ్ లేడర్ బోర్డ్స్ అంటారు, దీన్ని లేడర్ బోర్డ్ అంటారు. ఇలా చిన్నదిగా ఉండి పొడుగ్గా ఉంటే, ఐ మీన్ లైక్ వెడల్పు ఎక్కువగా ఉంటే, విడ్త్ ఎక్కువగా ఉంటే, హైట్ తక్కువగా ఉంటే వీటిని లేడర్ బోర్డ్స్ అంటారు. సో ఇవి హాఫ్ బ్యానర్స్, లేడర్ బోర్డ్స్, బ్యానర్స్. అలాగే వీటిని బటన్స్ అంటారు ఫ్రెండ్స్. ఈ చిన్న వాటిని మనం ఏమని పిలుస్తాము, బటన్స్ అంటాము. ఓకే, అలాగే స్మాల్ రెక్టాంగిల్. మనకి బ్యానర్స్ వచ్చేటప్పుడు కొద్దిగా వర్టికల్ బ్యానర్స్ ఉంటాయి, ఇలాంటి వర్టికల్ బ్యానర్స్ అంటాం. వీటిని స్కై స్క్రాపర్స్ అంటారు ఫ్రెండ్స్. స్కై స్క్రాపర్స్ అంటే ఇలా పొడుగ్గా ఉంటాయి. వైట్ స్కై స్క్రాపర్స్ అనేవి కూడా ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మనకు కావాల్సిన సైజెస్ని ప్రీడిఫైన్డ్గా మనం డిజైన్ చేసుకుంటూ వెళ్తాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సైజెస్ అనేవి ఉంటాయి. సో దాన్ని ఎలా చేయాలనేది మనం చెప్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మళ్ళీ సోషల్ మీడియా బ్యానర్ డిజైన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఒకటి పర్టికులర్గా ఇదే సైజ్ ఉండిద్దని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. గూగుల్ యాడ్ డిజైన్స్ ఏం చేసిందంటే యాడ్స్ రన్ చేసేటప్పుడు ఇదే సైజ్ ఉండాలని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ వదిలింది. సో అదే సైజ్లో మనం డిజైన్ చేసి మనం ఇస్తే సరిపోద్ది. ఇక్కడ కొన్ని డిజైన్స్లో మొబైల్ యాప్ డిజైన్స్ని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఆ సైజెస్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే మనం ఒక డిజైన్ చేసేటప్పుడు సపోజ్ నా దగ్గర బాగానే ఉంది, ఇన్స్టాగ్రామ్ బ్యానర్ డిజైన్ చేశాను, అది బాగానే ఉంది. అది చేసిన తర్వాత దాన్ని నేను ఏం చేయాలి, ఇంత చిన్న సైజులో అంటే 125 పిక్సెల్స్/125 పిక్సెల్స్ అంటే ఎంత చిన్న సైజు చూడండి ఫ్రెండ్స్. ఆ సైజులో నేను ఇమేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నా, ఇమేజ్ని ప్లేస్ చేయాలన్నా, ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నా దాని యొక్క సైజ్ ఆఫ్ పిక్సెల్స్ అనేవి మనం 72 డిజైన్లో చేస్తే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి. అందుకే మన డిజైనింగ్ ఎప్పుడైనా సరే 200 నుంచి 300లో తీసుకుంటే అప్పుడు మనం వీటిలో ఏ సైజుకైనా మనం ట్రాన్స్ఫార్మ్ చేసి మనం అడ్జస్ట్ చేసినప్పుడు మనకి ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే పిక్సెల్స్ అనేవి
ఏర్పడవు. అంటే మన ఇమేజెస్ అనేవి డ్యామేజ్ అవ్వవు, పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అదే టెక్స్ట్ లేయర్స్ కానీ అలాగే ఆబ్జెక్ట్స్ కానీ బటన్స్ కానీ ఇవన్నీ షేప్స్ కానీ ఇవన్నీ మనకి డ్యామేజ్ అవ్వవు. ఎందుకంటే మనం తీసుకునేదే హై క్వాలిటీ ఇమేజ్, డిజైన్ చేస్తుంది కూడా హై క్వాలిటీ ఇమేజ్లోనే. సో ఈ విధంగా నేను ఒక రెక్టాంగులర్ లైక్ స్క్వేర్ బాక్స్ తీసుకున్నాను 1080x1080. ఇది ఇన్స్టాగ్రామ్ డిజైన్ సైజ్. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేస్తాను ఫ్రెండ్స్, లైక్ రూలర్స్ని తీసుకున్నాను. దీన్ని రూలర్స్ అంటారు. ఓకే, కంట్రోల్ ఆర్లో నేను రూలర్స్ తీసుకున్నాను. రూలర్స్లో నాకు కావాల్సిన రూలర్స్తో ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. సార్ అదేం సార్, నాకు ఇక్కడి నుంచి కనీసం 1080 అంటే అట్లీస్ట్ నాకు ఒక 50 పిక్సెల్స్ నేను ఈ విధంగా లోపల పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ నాకు ఒక 50 పిక్సెల్స్ కావాలి. సో 50 పిక్సెల్స్ పెట్టుకొని మన డిజైన్ ఎప్పుడైనా సరే ఈ 50 పిక్సెల్స్ లోపలే, అటు ఇటు 50 పిక్సెల్స్ లోపలే ఉండాలి. సో ఇలా ఉండాలి. ఇది నేను రఫ్గా పెట్టాను కదా సార్, మళ్ళీ వద్దు అనుకుంటే డైరెక్ట్గా దాన్ని రూలర్స్ మీదకి నేను మూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇలా. సో సార్ మాన్యువల్గా పెడుతున్నారు కదా, మాన్యువల్గా కాకుండా నాకు ఇన్ని పిక్సెల్స్ వేరియేషన్ అనేది తెలియాలి. సో వ్యూలోకి వెళ్ళి వ్యూలో న్యూ గైడ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 50 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని 50 పిక్సెల్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. వర్టికల్గా నేను 50 పిక్సెల్స్ మెన్షన్ చేసినప్పుడు 1080లో 50 పిక్సెల్స్ తగ్గిస్తే ఎంత, మళ్ళీ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కంపల్సరీ మన విండోస్ ఆ రన్లోకి వెళ్ళి క్యాల్సి తీసుకొని 1080లో జస్ట్ ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి అనేది మ్యాథ్స్ -50 పిక్సెల్స్ ఎంత 1030. సో ఈసారి నేనేం చేస్తున్నాను, వ్యూ న్యూ గైడ్లో నాకు ఇక్కడ ఎంత కావాలి, 1030 పిక్సెల్స్ కావాలి. ఎంటర్ ప్రెస్ చేయగానే చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి 50 పిక్సెల్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 50 పిక్సెల్స్ ఉంది. సో మళ్ళీ వ్యూలో న్యూ గైడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. హారిజంటల్గా ఎన్ని పిక్సెల్స్ కావాలి, 50 పిక్సెల్స్. మరి కిందకి వ్యూ న్యూ గైడ్ హారిజంటల్గా 1030 పిక్సెల్స్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా నాకు కావాల్సిన విధంగా గైడ్ లైన్స్ని ముందు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా గైడ్ లైన్స్ పెట్టుకొని వర్క్ చేయడం వల్ల చాలా మంచిది. టెక్స్ట్ కరెక్ట్గా ఒక ఆర్డర్ వైజ్గా ఉండేది, అలైన్మెంట్స్ నీట్గా ఉంటాయి. ఓకే, సో ఇందులో అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నీట్గా నేను డిజైన్ చేసుకున్నాను. గుడ్. సో ఇందులోకి వచ్చేసరికి రూలర్స్ పెట్టుకున్నాను. గుడ్. సో రూలర్స్ ప్లేసింగ్ ద గైడ్ లైన్స్ నీట్గా పెట్టాను. టెక్స్ట్ టైపోగ్రఫీ ఉంటుంది, కలర్స్ అండ్ షేప్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, అలైన్మెంట్స్ ఉంటాయి, అరేంజింగ్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఈ డిజైన్ ప్రిన్సిపల్స్ ఎప్పుడు కామన్గా మనతో పాటు ఉండాలి ఫ్రెండ్స్. టెక్స్ట్, కలర్స్, షేప్స్, ఇమేజెస్, అలైన్మెంట్స్, అరేంజింగ్. ఓకే. సో డిఫాల్ట్ ఫాంట్ ఫ్యామిలీస్ ఏముంటాయి మనకి? డిఫాల్ట్గా మనకున్న ఫాంట్ ఫ్యామిలీస్ ఏంటి? ఏరియల్, టైమ్స్ న్యూ రోమన్, సో అలాగే మెరిట్ ప్రో, క్యాలిబ్రీ, టహోమా, ఇంపాక్ట్. సో ఈ ఫాంట్స్ అనేవి మనకి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఇంపాక్ట్ అనేది ఎలా ఉండేది, విడ్త్ అండ్ హైట్ విల్ బి బోల్డ్ అండ్ టాల్. ఇట్స్ ఎ కండెన్సర్డ్ స్టైల్ ఫాంట్. అది కండెన్సర్డ్ స్టైల్ ఫాంట్ ఉండిద్ది. అది కొద్దిగా చాలా పొడవుగా ఉండిద్ది. మిగతా ఫాంట్స్ అన్ని రౌండ్ గా ఉంటాయి, ఇది మాత్రం కొద్దిగా పొడవుగా ఉండిద్ది. ఆ టైప్ ఆఫ్ పొడుగ్గా ఉన్న ఫాంట్స్ ని మనం ఏమంటాము, కండెన్సర్డ్ స్టైల్స్ అని అంటాము. మరి డౌన్లోడ్ ఫాంట్స్ ఎలా ఉంటాయి సార్? అన్ని మనకి డిఫాల్ట్ ఫాంట్స్ ఉండవు కదా, అంతా బయట ఉన్న మార్కెట్ అంతా ఎలా నడుస్తుంది, కొద్దిగా కొత్త స్టైల్ ఫాంట్స్ అనేవి రన్ అవుతాయి. దాన్ని రోబోటో కండెన్స్, అంటే రోబోటోలో రౌండ్ ఫాంట్ ఉండిద్ది, రోబోట్లో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉన్న ఫాంట్ ఉండిద్ది, అంటే పొడవుగా ఉన్న ఫాంట్స్ ఉంటాయి. సో దాన్ని కండెన్స్డ్ అంటారు. ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫాంట్ ఫ్యామిలీస్ అంటే ఏంటి సార్? ఫాంట్ ఫ్యామిలీస్ అంటే స్టైల్స్ అని అర్థం. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్లో మదర్ ఫాదర్ దాంతోపాటు చైల్డ్స్ ఎలా ఉంటారో చైల్డ్సే ఇవి. సో ఫాంట్ ఫ్యామిలీస్లో స్టైల్స్, దీంట్లో లైట్, మీడియం, సెమీ బోల్డ్, బ్లాక్ ఇలాంటి ఫాంట్స్ మనకి ప్రీడిఫైన్గా ఉంటాయి ఫ్రెండ్స్. వాటినే ఫాంట్ ఫ్యామిలీస్ అంటారు. ఓకే. సో అలాగే రోబోటో కండెన్స్డ్లో కూడా ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాటిని స్టైల్స్ అంటారు. లాటోలో కూడా డౌన్లోడెడ్ ఫాంట్స్ ఉంటాయి, ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాటిని స్టైల్స్ అంటారు. పాపిన్స్లో కూడా డౌన్లోడ్ చేసుకుంటాం ఈ ఫాంట్ను కూడా, ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి, అంటే ఆ ఫాంట్ ఫ్యామిలీస్ని స్టైల్స్ అని పిలుస్తారు. మాంటెస్రైడ్ అది కూడా డౌన్లోడెడ్ ఫాంట్, బార్లో డౌన్లోడెడ్ ఫాంట్, ఓపెన్ సాన్స్ డౌన్లోడెడ్ ఫాంట్, బిబాస్ డౌన్లోడెడ్ ఫాంట్. ఈ బిబాస్ అనే ఫాంట్ కూడా కంప్లీట్ గా విడ్త్ అండ్ హైట్ విల్ బి బోల్డ్ అండ్ టాల్. ఇట్స్ ఎ కండెన్స్డ్ స్టైల్.
అంటే ఇది కూడా కండెన్సర్ స్టైల్ కింద ఉంటుంది. బిబాస్ న్యూ అని 2 ఉంటాయి. సో కర్జివా ఫాంట్స్ అంటే చెప్పాను ఫ్రెండ్స్. కర్జివా ఫాంట్స్ ఎలా ఉంటాయి, టెక్స్ట్ టూల్ చెప్పినప్పుడు చెప్పాను. మోనోటైప్ కర్సివా డిఫాల్ట్ గా ఉంటుంది. గ్రేట్ వైబ్స్ అనేది మనకు ఆటోమేటిక్ గా కర్సివ్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఇది డౌన్లోడెడ్ ఫైల్. సో మనం ఇమేజెస్ ఎక్కడి నుంచి తీసుకుంటాం సార్? దీన్ని CCO వెబ్సైట్స్ అంటారు. నాన్ కాపీరైటెడ్ ఇమేజెస్. వీ కెన్ యూజ్ దిస్ ఇమేజెస్ పర్సనల్లీ అండ్ కమర్షియల్ పర్పసెస్. మనం కమర్షియల్ పర్పస్ లో వాడిన, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసిన, ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ ని మనం కమర్షియల్ పర్పస్ లో వాడినా, పర్సనల్ గా వాడినా, వాటిని కంపల్సరీ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, అవి ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి కాపీరైట్ ఇష్యూ అనేది రాదు. సో అటున్న వెబ్సైట్సే అన్స్ప్లాష్, పిక్సాబే, పెక్సెల్స్. సార్ ఫ్రీ పిక్ అనేది ఒక వెక్టర్ అండ్ PSD డౌన్లోడెడ్ రిసోర్సెస్. దాన్ని .eps, .ai, .psd అండ్ ఫొటోస్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ పిక్ అనేది వెక్టర్ అండ్ PSD ఫైల్స్ని మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకుంటాం. దాన్ని కస్టమైజేషన్ చేస్తాం. దాని కస్టమైజేషన్ కాన్సెప్టే సెకండ్ మాడ్యూల్. ఓకే, సో ముందు మాన్యువల్గా ఎలా డిజైన్ చేయాలనేది చెప్తాను. సో ఫ్లాట్ ఐకాన్లో మనకి ఏమైనా ఐకాన్స్ కావాలంటే ఫ్లాట్ ఐకాన్స్కి వెళ్ళి .png ఫార్మెట్ కానీ .svg ఫార్మెట్ కానీ తీసుకోవచ్చు. SVG ఫార్మెట్ ఏంటంటే ప్రీమియంలో ఉండిద్ది. PNG ఫార్మెట్ ఏంటంటే ఇట్స్ ఫ్రీ రిసోర్స్ అనమాట. వాటిని మనం యూజ్ చేస్తాం. ఈ విధంగా సోషల్ మీడియా డిజైన్ అనేది రన్ అయింది ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్ బ్యానర్ డిజైన్ చేయాలన్నా, ఒక స్టోరీ బ్యానర్ డిజైన్ చేయాలన్నా, అలాగే ఒక ఫేస్బుక్ బ్యానర్ డిజైన్ చేయాలన్నా మనం కంపల్సరీ ఏం చేయాలి? మాన్యువల్ డిజైనింగ్ చేయాలి, కస్టమైజేషన్ డిజైనింగ్ చేయాలి. సో ఇక్కడ ఏదైనా రెఫరెన్సెస్ ఉంటే ఉన్నాయా సార్? జస్ట్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఒక బ్యానర్ డిజైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ బ్యానర్ డిజైన్ తీసుకోండి. రియల్ ఎస్టేట్ బ్యానర్ డిజైన్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నీట్గా మనకి ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇన్స్టాగ్రామ్ బ్యానర్ కాబట్టి క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ బ్యానర్ క్లిక్ చేశాను. సార్ ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఉంటే ఇవ్వండి సార్. ఇక్కడ మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ముందు మాన్యువల్గా ఎలా డిజైన్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. మాన్యువల్గా డిజైన్ చేసేటప్పుడు మనకున్న ఎలిమెంట్స్ ఏంటి, షేప్స్ ఏంటి. ఇక్కడ తీసుకుంటున్నాను ఇక్కడ డిజైన్స్. ఒక్క నిమిషం. డ్రీమ్ హౌస్, ఇక్కడ చాలా బ్యానర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రైమ్ ప్లాట్స్, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్. ఎలిగెంట్ హోమ్ ఫర్ సేల్, ఇక్కడ ఇవన్నీ మనకు కావాల్సిన డిజైన్స్. ఎలిగెంట్ హోమ్ ఫర్ సేల్, ఇక్కడ చూడండి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్. అలాగే ప్రతి చోట మనకి డిజైన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి ఎలిగెంట్ హోమ్ ఫర్ సేల్. సో ఇక్కడ ఎలిగెంట్ హోమ్ ఫర్ సేల్స్. మనం ప్రతి డిజైన్ని మనం ఎలా డిజైన్ చేస్తాం అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఫీచర్స్, ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో. సార్ ఈ స్టైల్ని మనం ఎలా డిజైన్ చేస్తాం అంటే ఇక్కడ మనకు ఒక కర్వీ స్టైల్ వచ్చింది ఫ్రెండ్స్. సో కర్వ్ స్టైల్ని మనం ఎలా డిజైన్ చేస్తాం. ఆల్రెడీ ప్రీ డిఫైన్స్ ఏమైనా కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మన కర్వీ స్టైల్స్ యూజింగ్ దిస్ ఈ స్టైల్ని అంటే యాస్టీస్కి ఎలా డిజైన్ చేస్తాం అనేది కాన్సెప్ట్. సో ఇక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ బ్యానర్ డిజైన్ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, నాకు కావాల్సిన ముందు లోగో తీసుకుంటున్నాను. లోగో అని ఒక షేప్ ఉంది ఇక్కడ. ఆ షేప్ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం సార్. సో ఇందులోకి వచ్చేసరికి నాకు కావాల్సిన షేప్ని ఇలా తీసుకున్నాను. సో దీని ముందు నేను స్ట్రోక్ ఉందా, స్ట్రోక్ లేదు, స్ట్రోక్ నన్ను పెట్టేస్తున్నాను. సెలెక్ట్ చేశాను, ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ నాకు కావాల్సిన JVS ఇన్ఫ్రా. సో JVS ఇన్ఫ్రా అని పెట్టాను. ఓకే, అలాగే ఇందులోకి వచ్చేసరికి నాకేం కావాలి, లోగో ఏమైనా కావాలంటే లోగో తీసుకోవచ్చు, లేదా సెంట్రల్ ఎలిమెంట్ చేశాను. సెంట్రల్ ఎలిమెంట్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బోల్డ్. సార్ మీరు అన్నారు కదా మనకి ఏదైనా ఐకాన్ కానీ లోగో కానీ కావాలంటే, మనకి ఐకాన్ కావాలంటే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను ఇందులో ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళాను. దాని పేరే ఫ్లాట్ ఐకాన్. సో ఫ్లాట్ ఐకాన్కి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఆటోమేటిక్గా చాలా ఐకాన్స్ వచ్చాయి. దీంట్లో కొన్ని చాలా వరకు ప్రీమియం ఉంటాయి ఫ్రెండ్స్. ప్రీమియం అంటే అమౌంట్ కట్టుకోవాలి, లేదా ఇక్కడ జీమెయిల్ నుంచి లాగిన్ చేసుకుంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఈజీగా PNG డౌన్లోడ్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళొచ్చు.
సో కొన్ని అయితే ఎలా ఉంటాయంటే ప్రీమియంలో ఉంటాయి. ప్రీమియంలో ఉన్నాయంటే అవి ఎస్విజి ఫార్మాట్స్ అనేవి అన్ని మనం పిఎన్జిలో డౌన్లోడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఇది క్లిక్ చేశాను, ఇది పిఎన్జిలో డౌన్లోడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూసారు ఎస్విజి కావాలి అంటే ఎస్విజి ఇస్ నథింగ్ బట్ వెక్టర్ ఐకాన్ అనమాట. మనం వెక్టర్కి వెళ్ళేటప్పుడు ఇలిస్ట్రేటర్లో వాటికి వాడేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. నాకు పిఎన్జి ఇప్పుడు ప్రెసెంట్ అది సరిపోద్ది. నేనేం చేస్తున్నాను ఇక్కడ, నాకు కావాల్సింది జస్ట్ రియల్ ఎస్టేట్ ఐకాన్. సో రియల్ ఎస్టేట్ ఐకాన్లో నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా, ఇది నాకున్న లోగో డిజైనింగ్. సో నాకు కావాల్సిన ఐకాన్ డిజైనింగ్స్ నేను ఎలాగైనా సరే తీసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టైల్ బాగుంది అంటే రిలేషన్ బిల్డ్ కోసం ఇది యూజ్ చేస్తారు. సో ఇది ఒక పిఎన్జి డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్ యూజ్ చేస్తున్నాను. ఇది వద్దు సార్, నాకు ఇంకా వేరే ఏమైనా కావాలంటే చూద్దాం. వేరే మోడల్స్లో కూడా లోగో ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా సేఫ్ హ్యాండ్స్, ఇలా ఐకాన్స్, జస్ట్ వాళ్ళకి ఆ హౌస్ కనిపిస్తే చాలు, కొద్దిగా వాళ్ళ యొక్క గ్రోత్ అనేది అంటే ఆ లోగోలో ఫీల్. ఇక్కడ చూడండి ఎంత సేఫ్గా ఇస్తున్నామో. ఇలా పిఎన్జి ఫ్రీ డౌన్లోడ్. సో ఇక్కడ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్, క్లిక్ చేశాను, ఇందులోకి వచ్చి క్లిక్ చేశాను. క్లిక్ చేసి నాకు కావాల్సిన ఫైల్ ఓపెన్, డెస్క్టాప్ ఆర్ డౌన్లోడ్స్ డబల్ క్లిక్ చేశాను. సో దీనికి వైట్ ఇవ్వాలి. ఇది ఆల్రెడీ మనకి క్లిక్ చేసి నాకు కావాల్సిన వైట్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో వైట్ ఇక్కడ ఉండిద్ది. సో కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ లేదా ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ తీసుకుంటున్నాను. ఎందుకు షిఫ్ట్ పట్టుకోవాలంటే ఇక్కడ సెలెక్షన్ లేదు కాబట్టి ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. సో లోగోని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇది వైట్లో వైట్ ఉంది. దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే మళ్ళీ డ్యామేజ్ అయింది, పిక్సెల్స్ ఆటోమేటిక్గా డ్యామేజ్ అవుతాయి కాబట్టి దీన్ని లోగో అని చెప్పి రీనేమ్ చేశాను. రైట్ క్లిక్, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేస్తున్నాను. సో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయడం వల్ల కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఇక్కడ లోగోని ఇక్కడ ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. లేదు సార్ నాకు ఇక్కడ బ్లాకే కావాలి అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి బ్లాక్ కావాలంటే బ్లాక్ తీసుకోవచ్చు, లేదా వైట్ కావాలంటే వైట్ తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను వైట్ ఇస్తున్నాను. వైట్ని ఇక్కడ ప్రజెంట్ చేశాను. సో ఇందులోకి వచ్చేసరికి నాకు కావాల్సిన జేవిఎస్ హైలైట్ చేశాను. ఇన్ఫ్రాని తగ్గిస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని ఆ టెక్స్ట్ని ఇలా ప్లేస్ చేశాను. సో దీన్ని ఇంకొద్దిగా లోగోని హైలైట్ చేయాలి కాబట్టి లోగోని ఈ విధంగా ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా నాకు కావాల్సిన అలైన్మెంట్స్ చూసుకుంటూ జాగ్రత్తగా ప్లేస్ చేశాను. ఈ విధంగా నాకు లోగోని ప్లేస్ చేయగలిగాను. అంటే లోగో పార్ట్ అయిపోయింది. ఇదేంటి లోగో హైఫన్ బటన్ అంటే లోగో హైఫన్ బటన్ తీసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేశాను. లోగో ఇది. సో సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశాను. దీంట్లో నాకు కావాల్సిన బటన్ని జస్ట్ ఈ విధంగా క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఈ మూడు ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేశాను. గుడ్. ఈ మూడింటిని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఈ గైడ్ లైన్ పెట్టడం వల్ల ఇది ఒక బెనిఫిట్ ఉండిద్ది. ఈ విధంగా ఉండిద్ది. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను. సో లోగో ఇంతవరకు క్లోజ్. లోగో అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో ఇంకేముండిద్ది, ఒక ఇమేజ్, ఒక షేప్. సో దానికన్నా ముందు మోడర్న్ హోమ్ ఫర్ సేల్ కాబట్టి టెక్స్ట్ తీసుకున్నాను. ఈ మూడింటిని ఏం చేస్తున్నాను, కంట్రోల్ జీ గ్రూప్ చేస్తున్నాను. దీన్ని లోగో అంటారు. సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి మళ్ళీ క్లిక్ చేశాను. క్లిక్ చేసి మోడ్రన్, MODERN మోడ్రన్. టెక్స్ట్ మొత్తం వైట్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ కూడా వైట్లో ఉంది. సో నేను మళ్ళీ బ్లాక్ పెడుతున్నాను. మోడ్రన్ హోమ్ విడివిడిగా తీసుకోవాలి అంటే ఒకే దాంట్లో తీసుకోవచ్చు, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్ ఉంది. అక్కడ ఈ గైడ్ లైన్ ప్లేస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఫర్ సేల్, లేదా దీంట్లోనే ఎంటర్ ప్రెస్ చేసి ఫర్ సేల్. కంట్రోల్ షిఫ్ట్ L దేనికి, లెఫ్ట్ అలైన్మెంట్. ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. కంట్రోల్ షిఫ్ట్ L లెఫ్ట్ అలైన్మెంట్ తీసుకున్నాను. సెలెక్ట్ చేసి డౌన్ యారోతో ఈ విధంగా తీసుకున్నాను. క్లిక్ చేశాను. ఒకదానికి హోమ్ ఫర్ సేల్ టెక్స్ట్ ఓకే. ఇది ఒక్కటే మనకి ఏం చేస్తున్నాను, థిక్నెస్ తగ్గిస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను
ఒక ఫాంట్ తీసుకుంటే ఏదైనా ఒక ఫాంట్ తీసుకుంటే ఆ ఫాంట్కి దాని యొక్క ఫాంట్ ఫ్యామిలీ ఉండిద్దని. లైట్, ఎక్స్ట్రా లైట్, రెగ్యులర్, మీడియం, సెమీ బోల్డ్, బోల్డ్, ఇలా వాటి యొక్క థిక్నెసెస్ అనేవి మనకి ఇక్కడ ఆల్రెడీ అవి డౌన్లోడ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. సో క్లిక్ చేశాను. ఇందులో మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకొని క్లిక్ చేసుకొని ఇందులో మనకి కావాల్సిన అలైన్మెంట్ లెఫ్ట్ అలైన్మెంట్ కింద తీసుకున్నాను. సార్ ఇది కూడా నేను ఒకే లేయర్లో ఎందుకు వేయకూడదు? కంట్రోల్ X కట్ చేసి దీన్ని నాకు కావాల్సిన హోమ్ ఫర్ సేల్లో ఇక్కడ పేస్ట్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఈ మూడు కలిపి ఒకే లేయర్లో ఉన్నాయి. ఈ లేయర్ని డిలీట్ చేశాను. జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లేయర్లో ప్లేస్ చేసుకుంటారు. అలా కాకుండా నేనేం చేశాను, మొత్తం మూడు కలిపి ఒకే లేయర్లో ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక డమ్మీ కంటెంట్ ఏదో ఒకటి ఇవ్వాలి. సో ఇవ్వచ్చు. వాంట్ ఏ మోడర్న్ హోమ్ ఇన్ లాస్ వేగస్. సో ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసి ఇక్కడ టెక్స్ట్ ని సెలెక్ట్ చేశాను. వాంట్ ఏ మోడర్న్ హోమ్. సో వాంట్ ఏ మోడర్న్ హోమ్ ఇన్ లాస్ వేగస్. క్వశ్చన్ మార్క్. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా టెక్స్ట్ ని తగ్గిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. సో మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్. ముందు టెక్స్ట్ లేయర్స్ ఏమున్నాయో వాటిని తీసుకుందాం. మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్. ఇన్ఫర్మేషన్ కాల్ అస్ సెలెక్ట్ చేసి ఇంకొద్ది తగ్గించాను. సో దీంతో పాటు నాకు కావాల్సిన నెంబర్ +91 9030 913 914. సో ఇక్కడ ఒక డమ్మీ నెంబర్ని తీసుకున్నాను. కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన బోల్డ్ స్టైల్ని క్రియేట్ చేశాను. ఇక్కడ సో ఇది చివరిలోనే ఉండాలి కాబట్టి లాస్ట్లో ప్లేస్ చేశాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు కావాల్సిన విజిట్ అవర్ లింక్. సో ఈ ఎడ్జ్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో విజిట్ యువర్ వెబ్సైట్ లింక్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, వెబ్సైట్ లింక్ అని నేను క్రియేట్ చేస్తున్నాను. విజిట్ అవర్ వెబ్సైట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, jvsinfra.com అని ఈ విధంగా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది అంత థిక్నెస్ అవసరం లేదు, మీడియం ప్లేస్ చేయొచ్చు, కొద్దిగా తగ్గియచ్చు. ఇది వెబ్సైట్ లింక్. సార్ రెండు బాగానే ఉన్నాయి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇంకా తగ్గించాలి అన్నప్పుడు ఇలా తగ్గిస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ రెండు ఉన్నాయి అండ్ ఈ రెండింటికి ఇక్కడ ఐకాన్స్ అనేవి రావాలి. సో ఐకాన్స్ ఎక్కడ వస్తాయి, అన్నిటికన్నా మెయిన్ థింగ్ సేవ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రియల్ ఎస్టేట్ బ్యానర్. -version1 ఒక వర్షన్ డిజైన్ అవుతుంది. V1 అంటే version 1 అని అర్థం. సో ప్రతి దానికి నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్, టెక్స్ట్ వాటి యొక్క నేమ్స్ ని రాయాలి. నేమ్స్ రాస్తేనే మనకు అర్థమైంది ఇక్కడ ఏమేమి ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు ఏముంది, జస్ట్ ఒక షేప్ ఉంది. సో ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేయండి, దీన్ని ఫిల్ చేయండి. సో సెలెక్ట్ చేసుకున్నాను డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో. క్లిక్ చేస్తే చుట్టూరు స్ట్రోక్ ఉంది, స్ట్రోక్ని రిమూవ్ చేయండి. ఓకే, సో హోమ్ ఫీచర్స్ ఇక్కడ ఉంటాయి. జస్ట్ సెలెక్ట్ ఇట్. నాకు కావాల్సిన హోమ్ ఫీచర్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇక్కడ ఏంటంటే క్లిక్ చేస్తున్నాను హోమ్ ఫీచర్స్. సో క్లిక్ చేశాను. దీంట్లో నేనేం చేస్తున్నాను, జస్ట్ వీటిని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి నాకు కావాల్సిన విధంగా నేను ఇక్కడ మూవ్ చేసుకుంటున్నాను. అండ్ దీని యొక్క షేప్ను కూడా నాకు కావాల్సిన విధంగా ఇలా పెంచుకుంటున్నాను. సో పెంచుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. హోమ్ ఫీచర్స్ ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేశాను, ఇక్కడ బోల్డ్ ఇస్తున్నాను. అండ్ 7 bedrooms, గెస్ట్ రూమ్, 4 living rooms ఇవి కామన్ మనకి. నేనేం చేశాను, వీటిని సర్కిల్స్ యూజ్ చేసి దాని యొక్క
ఇలా తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను, నాకు కావాల్సిన స్ట్రోక్స్ అని రిమూవ్ చేశాను, అదేవిధంగా క్లిక్ చేశాను, కొద్దిగా ఈ విధంగా హైలైట్ చేసుకున్నాను బుల్లెట్స్ని. డూప్లికేట్, సెకండ్ డూప్లికేట్, అలాగే మూటూలు తీసుకొని జస్ట్ డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నేను ఇక్కడ ఒక నేమ్ తీసుకున్నాను, దీనికి ఇంత బోల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ రెగ్యులర్ ఇస్తున్నాను. రెగ్యులర్లో 7 bedrooms తీసుకున్నాను. సో క్లిక్ చేసి ఇంకొద్దిగా సైజ్ తగ్గించండి. సో క్లిక్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తే మళ్ళీ గెస్ట్ రూమ్. మీరేం చేస్తారు, మళ్ళీ విడివిడిగా ఒక్కొక్క టెక్స్ట్ లేయర్ని తీసుకుంటారు. అలా కాకుండా నేను ఎంటర్ ప్రెస్ చేసి అన్నిటిని కలిపి ఒకే దాంట్లోకి తీసుకుంటున్నాను. 4 living rooms, స్విమ్మింగ్ పూల్, ఇటాలియన్, జస్ట్ కిచెన్, ఇలా నాకు కావాల్సిన స్టైల్స్లో తీసుకున్నాను. సో వీటి మధ్యలో చిన్న చిన్న స్పేసింగ్ కావాలి, ఆల్ట్ డౌన్ యారో, అప్ యారో సెలెక్ట్ చేశాను. దీంట్లో నాకు కావాల్సిన సంబంధించిన అన్ని డిజైన్స్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కావాలంటే ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్, ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 15 lakhs ఉంది. సో ఇక్కడ హైలైట్ చేయడానికి నేనే ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇలా తీసుకున్నాను. సో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క స్టైల్ ఉండిద్ది. సో డాలర్ సింబల్ తీసుకున్నాను, 1,50,000. సో ఇలా తీసుకొని 500 ఈ విధంగా తీసుకున్నాను. దీని ఏం చేస్తున్నాను, ఈ విధంగా హైలైట్ చేసుకున్నాను. మనకి డిజైన్ కన్నా ఎలా చేస్తాం అనేది ఒక ఐడియా. సో దీన్ని సెలెక్ట్ చేశాను. దీనికి ఏ నేమ్ ఇవ్వాలి ఫ్రెండ్స్, ఫ్యూచర్స్ హైఫన్, అంటే ఈ పేరు పెట్టేటప్పుడు చాలా నీట్గా పెట్టాలి ఫ్రెండ్స్. హైఫన్ ఫీచర్స్ హైఫన్ బటన్, లేదా రెక్టాంగులర్ బాక్స్ లేదా ఓన్లీ బాక్స్, ఫ్యూచర్స్ బాక్స్ అని అర్థం. ఓకే, సో చాలా నీట్గా ఉంది, గుడ్. కంట్రోల్-S సేవ్ కూడా చేస్తున్నాను. సో అంతా బాగానే ఉంది. మోడ్రన్, సేల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన విధంగా ఇక్కడ హైలైట్ చేశాను. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ని హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ డమ్మీ టెక్స్ట్ కావాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన డమ్మీ టెక్స్ట్ని ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆటో పెడుతున్నాను, సెలెక్ట్ చేసుకొని దాని యొక్క సైజుని తగ్గిస్తున్నాను. సో టెక్స్ట్ డ్రా చేయగానే ఆటోమేటిక్గా లోరమ్ ఇప్సమ్ కంటెంట్ వచ్చింది. సో ఈ కంటెంట్ ఉండడం వల్ల మనకేంటి, డమ్మీగా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఈ విధంగా ఇవ్వచ్చు. సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని లాస్ వేగాస్ని ఇక్కడ హైలైట్ చేశాను. దీన్ని కూడా చిన్నది చేసి కొద్దిగా ఉంది కదా ఇంతవరకు పెంచుదామని చెప్పి ఇలా పెంచితే చూసారా మొత్తం అటాచింగ్ క్లమ్జీగా ఉండేది. సో ఎప్పుడైనా సరే ఎంత చిన్నదిగా పెట్టి అంత గ్యాప్ ఇస్తే అంత క్యూట్నెస్ పెరిగింది డిజైన్లో. సో ఈ మాత్రం గ్యాప్, ఇక్కడ ఈ గ్యాప్, దీనికి ఈ గ్యాప్ ఇస్తేనే సో మనకి రీడబిలిటీ ఉండిద్ది. పిచ్చి ఫాంట్స్ పెట్టకండి, ఫాంట్స్ చాలా నీట్గా ఉండాలి, అది యూజర్ రీడబిలిటీ ఉండాలి. సో ఇంతవరకు నీట్గా. సార్ అన్నిటికన్నా మెయిన్ హైలైట్ ఏంటి, ఇమేజ్. సో ఇమేజ్ తీసుకునేటప్పుడు ఒక కర్వ్ అనేది ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో కర్వ్ ఎప్పుడైనా సరే డిజైన్ చేసేటప్పుడు ఒక పెన్ టూల్ ద్వారా మనం ఏం చేయొచ్చు, జస్ట్ ఇలా క్లిక్ చేసి మనకు కావాల్సిన కర్వ్ ఏంది ఇలా. సో మళ్ళీ ఇలా ఒక పాయింట్ ఇస్తున్నాను. సో ఇలా ఇస్తున్నప్పుడు క్లిక్ చేసి నాకు కావాల్సిన పాయింట్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఏం చేసిద్ది, ఒక్కొక్క పాయింటర్స్ని అడ్జస్ట్ చేసుకొని లోపలికి తీసుకునిద్ది, అలాగే బయటికి ఈ పాయింటర్స్ని అడ్జస్ట్ చేసింది. సో ఇక నాకు ఇంకా కావాలి సార్, కిందకి మూవ్ అవ్వాలి, సో ఇలా కిందకి కూడా మూవ్ చేసిద్ది. అండ్ ఈ పాయింటర్స్ ఉన్నాయి కదా, ఈ పాయింటర్స్ని అడ్జస్ట్ చేసిద్ది ఇలా. సో కంట్రోల్ ఎంటర్ ఫర్ పాత్ సెలెక్షన్, న్యూ లేయర్. లేదు సార్ కంట్రోల్ ఎంటర్ ఎందుకు, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఈ పాయింటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకొని కలర్ని ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇది పెన్ టూల్ కదా, పాత్ కదా, మనం డ్రా చేసేటప్పుడే పెన్ టూల్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ పాత్ కాకుండా షేప్ తీసుకుంటే అయిపోయింది. ఇది షేప్ తీసుకుంటే ఆటోమేటిక్గా షేప్లో కలర్ ఫిల్ అయిపోయింది. సరే పర్లేదు, కంట్రోల్ ఎంటర్ ఫర్ పాత్ సెలెక్షన్. ఇదేమంటున్నా మనం ఇమేజ్ హైఫన్, ఇమేజ్ వెనకాల ఉన్న షేప్, ఇది ఇమేజ్ షేప్.
సో షేప్ తీసుకొని ఒక కలర్ని ఫిల్ చేశాను. సో కలర్ని ఫిల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉన్న దాంట్లో ఏమవుతుంది, ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఫైనల్గా ఇమేజ్ ఎక్కడ ఉంది సార్, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా. సో ఎప్పుడైనా సరే ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలంటే ముందు డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇమేజ్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉంటాయని, అన్స్ప్లాష్, పిక్సాబే, పెక్సెల్స్. సో ఇక్కడ నేను అన్స్ప్లాష్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్స్ప్లాష్ తీసుకొని ఇక్కడ ఇమేజ్ని వెబ్సైట్ లో తీసుకున్నాను. అన్స్ప్లాష్ క్లిక్ చేశాను. నాకు కావాల్సిన రియల్ ఎస్టేట్ని ఇక్కడ రియల్ ఎస్టేట్ అని టైప్ చేశాను. టైప్ చేయగానే నాకు చాలా ఇమేజెస్ వచ్చాయి. ఇమేజెస్లో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి మనం ఇన్సర్ట్ చేయాలి. లోడ్ మోర్ అంటే లోడ్ మోర్. ఇక్కడ చూడండి ఇదంతా బాగుందో, జస్ట్ క్లిక్ చేయండి. జస్ట్ వ్యూ చూడండి, వ్యూ చూసి నీట్గా ఇక్కడ ఒకటి బాగుంది, జస్ట్ సెలెక్ట్ ఇట్. దిస్ ఈస్ వెరీ వ్యూ బాగుంది, క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ ఫ్రీ అంటే డౌన్లోడ్ ఫ్రీ, దీన్ని కూడా డౌన్లోడ్ ఫ్రీ అంటే డౌన్లోడ్ ఫ్రీ. సో ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ లార్జ్ అంటే లార్జ్ కూడా వచ్చింది. ఓకే, ఒరిజినల్ సైజ్ 6240 పిక్సెల్స్ బై 4000 అది కూడా వచ్చింది. కానీ ఇట్ షుడ్ బి జీమెయిల్ లాగిన్. ఓకే, ఇది క్లిక్ చేయగానే ఏం అడిగిద్ది, ఒక్కోసారి జీమెయిల్ లాగిన్ అడిగిద్ది, డైరెక్ట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ డౌన్లోడ్ చేయండి. కానీ ఎక్కువ లార్జ్ ఇమేజెస్ తీసుకోవడం వల్ల మీకు ఏమైందంటే స్లో అయింది. దీని ఎంబీ ఎక్కువ ఉంది, దీని ఎంబీ ఎక్కువ ఉంది. జస్ట్ సెలెక్ట్ ఇట్. ఇది 4 MB అయితే ఇది 3.4. సేమ్ అన్ని హై క్వాలిటీలోనే డౌన్లోడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇమేజ్ని దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఈ షేప్ వేరు, ఈ షేప్ వేరు, ఈ షేప్ వేరు, ఈ జనరల్ బాక్స్ షేప్ వేరు. సో ఇమేజ్ ఎక్కడుందో ఆ షేప్ మీద ప్లేస్ చేసుకొని, ఆ షేప్ మీద ప్లేస్ చేసుకొని ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్. ఎప్పుడైనా సరే ఇమేజ్ ఏ షేప్లో అంటే ఏ కంటైనర్లో ఇన్సర్ట్ అవ్వాలో ఆ ఇమేజ్ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్స్లో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ప్లేస్ చేస్తాం. సో ఇది ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ ఎక్కడికి వచ్చింది ఫ్రెండ్స్, ఆ కంటైనర్ ఇమేజ్ ఆ కంటైనర్ షేప్ మీదకి ఆటోమేటిక్గా ప్లేస్ అయింది. సో నేనేం చేస్తున్నాను, మళ్ళీ చూపిస్తున్నాను. ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్ లేయర్ కంటైనర్ యొక్క షేప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కావాల్సిన ఇమేజ్ని ప్లేస్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏ కంటైనర్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ కంటైనర్ పైన ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది ఇన్సర్ట్ అయింది. అది కూడా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్లో ప్లేస్ అయింది. సో ఎన్నిసార్లు మనం ట్రాన్స్ఫార్మ్ చేసినా ఇమేజ్ క్వాలిటీ తగ్గదు. సో దీని మీద ప్లేస్ చేసేది. సార్ షేప్ కంటైనర్ వేరుంది కదా, ఇక్కడేమో షేప్ కంటైనర్ వేరుంది, ఇదేమో జనరల్గా బాక్స్ స్టైల్లో ప్లేస్ అయింది. సో కంటైనర్ ఎప్పుడైనా సరే కంటైనర్లో ఇన్సర్ట్ చేయాలంటే కంటైనర్ అంటే ఇమేజ్ షేప్ కంటైనర్ అనేది మనకి కింద ఉండాలి, ఇమేజ్ పైన ఉండాలి. Ctrl+Alt+G క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఇమేజ్ని కావాలంటే మనం Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేసుకొని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కావాలంటే కిందకు కూడా తీసుకోవచ్చు ఈ విధంగా. సో సెలెక్ట్ చేసుకొని షేప్ని మళ్ళీ మనం కావాలంటే ప్లేస్కి కూడా మూవ్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే మనం ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ హోమ్ ఫర్ సేల్ దగ్గర మనం ఈ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ లేయర్ని ప్లస్ ఈ లేయర్ని ప్లస్ ఈ లేయర్ని సెలెక్ట్ చేసి మనం ఈ విధంగా తగ్గించుకోవచ్చు. తగ్గకూడదు అనే ఆలోచన ఉన్నప్పుడు మనం ఈ హోమ్ ఫర్ సేల్ అనే దాన్ని ఒకే లైన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది కదా, స్పేస్ లేకపోతే మనం అనుకోవచ్చు. సో ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఈ విధంగా మనం ప్లేస్ చేయడం జరిగింది. సో Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేస్తాం. ఇందులో మనం ఏదైనా ఇమేజ్ తీసుకునేటప్పుడు కలర్ ఇచ్చాము. సో సార్ నాకు ఇక్కడ ఈ కలర్ కావాలి సార్, ఇది ఇమేజ్ కదా, రైట్ క్లిక్ కాపీ ఇమేజ్ తీసుకోండి, లేదా సేవ్ అయినా చేసుకోండి. Ctrl+N న్యూ డాక్యుమెంట్ తీసుకోండి, Ctrl+V పేస్ట్ చేయండి. నాకు కావాల్సింది ఐ డ్రాపర్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయండి. Alt+Shift+Backspace. సో ఆటోమేటిక్గా కలర్స్ ఏమవుతున్నాయి ఫ్రెండ్స్, వైట్కి షిఫ్ట్ అవ్వాలి. సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, వైట్కి షిఫ్ట్ చేస్తున్నాను. ఈ విధంగా Ctrl+Shift+Backspace ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ కూడా Ctrl+Alt+Shift+Backspace ఉంది, ఇది షేప్ కదా. సో సెలెక్ట్ చేసుకొని లోగో బటన్ Alt+Shift+Backspace ఈ విధంగా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సార్ చాలా బాగుంది, కానీ ఇక్కడున్న ఎలిప్స్ని కూడా ఇలా.
సో నాకు కావాల్సిన విధంగా ఇక్కడ ప్లేస్ చేసుకొని ఆల్ట్ డ్రాగ్ ఏమవుతున్నాయి, డూప్లికేట్స్ అవుతున్నాయి. సో ఈ మొత్తం లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. హోమ్ ఫీచర్స్ అనే దాన్ని క్లిక్ చేసి Ctrl+Shift+U అండర్లైన్ ఇచ్చాను. సో క్లిక్ చేయగానే మరి బోల్డ్ కాకుండా కొద్దిగా సెమీ బోల్డ్ ఇచ్చాను ఫ్రెండ్స్. దానికి తెలియడానికి సెమీ బోల్డ్ ఇటాలిక్ కూడా ఇచ్చాను, కొద్దిగా ఇది స్టైల్స్ తెలియడానికి. సో ఇప్పుడు ఇది ప్లస్ ఈ ఫ్యూచర్స్ సెలెక్ట్ చేసుకొని ఈ మొత్తాన్ని నేను ఒకటే గ్రూప్ చేస్తున్నాను, Ctrl+G గ్రూప్. దీన్నే హోమ్ ఫ్యూచర్స్ అంటారు. సార్ బాగుంది. ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎలా ఉంది, ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అలాగే హోమ్ ఫీచర్స్ గ్రూప్ని పెట్టుకున్నాను. సో ఇందులో క్లిక్ చేసుకొని కాంటాక్ట్ అస్. సో కాంటాక్ట్ అస్ తీసుకోవాలి అంటే నాకు మళ్ళీ ఒక బటన్ తీసుకోవాలి. సో రెక్టాంగులర్ బటన్ తీసుకున్నాను, ఇలా డ్రా చేశాను. తీసుకొని ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ ఒక 100 ఇచ్చాను, ఒక 50 ఇచ్చాను. సో 50 ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా రౌండెడ్ కార్నర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని సెలెక్ట్ చేశాను అండ్ దీనికి వచ్చేసరికి సేమ్ కలర్ కాకుండా బ్లాక్ ఇచ్చాను అండ్ దీని చుట్టూరు వైట్ ఇచ్చాను. వైట్ లేకపోయినా కూడా నేను వైట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, జస్ట్ తెలియడానికి. క్లిక్ చేశాను అండ్ ఇక్కడికి వచ్చి దాని యొక్క ఫ్యూచర్స్ అలాగే దాని యొక్క ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ దీన్ని డూప్లికేట్ చేశాను, అన్నిటికన్నా పైకి పంపించాను. సో కంట్రోల్ రైట్ బ్రాకెట్ లెఫ్ట్ బ్రాకెట్ అరేంజ్ అవుతాయి పైకి కిందకి. సో కాంటాక్ట్ అస్. సో కాంటాక్ట్ అస్ తీసుకున్నాను. ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయి. సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+K అన్నాను. సో Ctrl+Shift+K ఏమైంది ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా స్మాల్ లెటర్స్ టు బిగ్ లెటర్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా నాకు కావాల్సిన కాంటాక్టర్స్ ఇచ్చాను. క్లియర్. సార్ దీని వెనకాల ఉన్న ఫీచర్స్ అంటే రెక్టాంగులర్ బాక్స్, ఈ రెక్టాంగులర్ ఉంది కదా, దీన్ని కాంటాక్ట్ బటన్ అని జస్ట్ హైఫన్ ఇచ్చి బటన్. ఓకే. సో ఇలా కంపల్సరీ మనం ప్రతిదీ నేమ్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్, మనకు తెలియడానికి. ఓకే. సో ఈ విధంగా నాకు కావాల్సిన విధంగా నేను ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా నాకు కావాల్సిన విధంగా నేను తీసుకున్నాను. దీన్ని జస్ట్ దీని వరకు సపరేట్ చేసి దీని వరకు నేను సింపుల్గా హైలైట్ చేసుకుంటున్నాను, ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా. న్యూ లేయర్ తీసుకున్నాను. న్యూ లేయర్ తీసుకొని దీనికి బ్లాక్ ఇస్తున్నాను. ఎస్, ఈ విధంగా బ్లాక్ మెన్షన్ చేస్తున్నాను. సో హోమ్ ఫర్ సేల్ అని ఉంది కదా, హోమ్ని ఇక్కడ క్లిక్ చేసి ఈ కలర్ని ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ మోడ్రన్ హోమ్ ఇన్ లాస్ వేగస్, దీన్ని ఇంకొద్ది కావాలంటే థిక్నెస్ ని పెంచుకోవచ్చు. సెమీ బోల్డ్. సో ఇక్కడ మనం ప్రతిదీ అండ్ ఫైనల్లీ ఐకాన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి సార్ దీని వెనకాల డ్రాప్ షాడోస్ ఉన్నాయి మీరు గమనిస్తే. సో డ్రాప్ షాడో కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని డబల్ క్లిక్ చేసి దాని వెనకాల డ్రాప్ షాడోని మెన్షన్ చేస్తాను. వచ్చిందా? డ్రాప్ షాడోలో ఉంది కదా అని సైజ్ ఎక్కువ ఇవ్వకూడదు ఫ్రెండ్స్, మరి లైట్గా డిస్టెన్స్ కొద్దిగా అలా సైజ్ పెంచుకొని దాని యొక్క ఒపాసిటీని తగ్గిస్తాం ఫ్రెండ్స్. మరీ ఎక్కువగా ఉండకుండా దాని యొక్క డిస్టెన్స్ తగ్గించుకుంటూ దాని యొక్క స్ప్రెడ్నెస్ తగ్గించుకుంటూ సైజ్ తగ్గించుకుంటూ అండ్ దాని యొక్క ఒపాసిటీని పెంచుకోవడం తగ్గించుకోవడం, ఇలాంటివి చిన్న చిన్న వేరియేషన్స్లో ఇస్తాను. ఈ విధంగా కావాల్సిన డ్రాప్ షాడో అనేది మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. సో అంతా బాగానే ఉంది సార్. లోగో బటన్లో ఇక్కడ షేప్ ఇస్తే బాగుండేది కదా. సో అక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకొని లోగో బటన్ చాలా పెద్దదిగా ఉంది. సో లోగోని సెలెక్ట్ చేసి Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఇలా ట్రాన్స్ఫార్మ్ చేశాను. ఇక్కడ లోగో బటన్లో ఇక్కడ పెన్ టూల్ తీసుకున్నాను. పెన్ టూల్లో యాడ్ యాంకర్ పాయింట్ తీసుకున్నాను. సో యాడ్ యాంకర్ పాయింట్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి దీని నోట్స్ని సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన పాయింటర్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పాయింటర్స్ ఎలా ఉంటాయంటే మనకి రైట్ క్లిక్ చేసుకొని పాయింటర్స్లో యాడ్ యాంకర్ పాయింట్స్ అండ్ డిలీట్ యాంకర్ పాయింట్స్. సో పాయింట్స్ తీసుకొని ఇలా నేను షేప్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి రైట్ క్లిక్ డిలీట్ యాంకర్ పాయింట్స్ కావాలంటే డిలీట్ యాంకర్ పాయింట్స్, అలా కాకుండా దీన్ని స్ట్రైట్గా కావాలంటే ఆల్ట్ పట్టుకొని పాయింట్స్ని బ్రేక్ చేశాను. ఈ విధంగా
ఈ విధంగా నాకు కావాల్సిన షేప్స్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ని ఎలా కావాలంటే అలా తీసుకున్నాను, ఈ విధంగా ప్లేస్ చేశాను. సార్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఈ ఐకాన్స్ ఒకటే మిస్ అయ్యాయి. ఈ ఐకాన్స్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని మనం ఫ్లాట్ ఐకాన్కి వెళ్ళాల్సిందే. ఫ్లాట్ ఐకాన్లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇందులో కాంటాక్ట్ రావాలి, వెబ్ రావాలి. సో కాంటాక్ట్ అని క్లిక్ చేశాను, ఫోన్ సింబల్స్ వచ్చాయి. నాకు ఆ ఫోన్ సింబల్స్ని తీసుకొని ఫోన్ సింబల్స్ పెట్టాలి. ఇక్కడ చూసారా ఫోన్ సింబల్స్ ఇలా ఉన్నాయి. సో అది నేను సర్కిల్స్లోకి వెళ్తాను, సర్కిల్స్లో పెడతాను, క్లిక్ చేసి దాన్ని పిఎన్జి ఫార్మాట్లో తీసుకున్నాను. ఎందుకంటే ఎస్విజి అనేది మనకి వెక్టర్ ఫైల్, అది ప్రీమియం వర్షన్లో ఉంది. అలాగే వెబ్ను కూడా క్లిక్ చేశాను ఫ్రెండ్స్. వెబ్ను కూడా సర్కిల్ ఫార్మాట్లో కుదిరితే సర్కిల్ ఫార్మాట్లో పెడదాము. సో ఇక్కడ చూసారా ఎంత సర్కిల్ ఫార్మాట్ బాగుందో. జస్ట్ క్లిక్ చేసి పిఎన్జి జస్ట్. సో దీంట్లో ఫైల్లోకి వెళ్ళి మనం ప్లేస్ చేసుకోవచ్చు, ఓకే, లేదా ఫైల్లోకి వెళ్ళి జస్ట్ ప్లేస్ చేసుకుందాం. ప్లేస్ లింక్ ఆర్ ప్లేస్ ఎంబెడెడ్ తీసుకుందాం. డౌన్లోడ్స్లో డబుల్ క్లిక్. సో వెబ్ వచ్చింది, జస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేశాను. గైడ్ లైన్స్ తీసుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. గైడ్ లైన్స్ తీసుకొని ఆ గైడ్ లైన్స్ తగ్గట్టుగా దీన్ని సెలెక్ట్ చేసి Ctrl+T ఇలా తగ్గించాను. గైడ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే. సో మళ్ళీ ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్ తీసుకున్నాను. డౌన్లోడ్స్ ఫోన్. సో ఫోన్ తీసుకున్నప్పుడు మళ్ళీ సైజ్ తగ్గించాను. సో ఆ సైజ్ కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకొని మళ్ళీ Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేసి ఎంతవరకు కావాలో అంతవరకు జస్ట్ జూమ్ చేసుకొని ఈ గైడ్ లైన్స్ పెట్టే కదా, గైడ్ లైన్స్ ప్రకారం నీట్గా చేసుకోవాలి. ఈ విధంగా. సో మరి వీటికి కలర్స్ కావాలి కదా. సో కలర్స్ ఆల్రెడీ మనం ఇవి స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉంటాయి కాబట్టి కలర్స్ యాక్టివేట్ అవ్వవు. డబుల్ క్లిక్ చేసి నేనేం చేస్తున్నాను, కలర్ ఓవర్లే తీసుకుంటున్నాను. కలర్ ఓవర్లేలో సో డబుల్ క్లిక్ చేయండి. ఫోన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది యాక్టివేట్ అయింది. సో మ్యాజిక్ వ్యాండ్ టూల్ తీసుకోండి, మ్యాజిక్ వ్యాండ్ టూల్ తీసుకొని క్లిక్ చేయండి. క్లిక్ చేసి నాకు కావాల్సిన ఐ డ్రాపర్ ఉంది కదా, ఐ డ్రాపర్ టూల్ తీసుకొని ఇక్కడ మనకు కావాల్సిన కలర్ ఏంటి ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చి ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనండి. Ctrl+S సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ హైలైట్ అయింది. సో దీన్ని కూడా నేనేం చేస్తున్నాను, జస్ట్ డబుల్ క్లిక్ చేశాను. ముందు ఇక్కడ డ్రాప్ షాడోస్లో కలర్ ఓవర్లే ట్రై చేయండి. కలర్ ఓవర్లే యాక్టివేట్ అయిపోయింది. గుడ్, బాగుంది. ఇక్కడ దీన్ని స్మార్ట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. క్లిక్ చేయండి, యాక్సెస్ తీసుకోండి. సో ఈ విధంగా నాకు కావాల్సిన ఫైల్ని ఈ విధంగా డిజైన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ముందు సోషల్ మీడియా ఫైల్లో మనం యాస్టీస్గా ఒక డిజైన్ని వర్క్ చేయడం చూడండి. సో ఇందులో కూడా మనకి యాక్సెస్ ఉంది కాబట్టి దీన్ని ఒక 2 లైన్స్ కింద తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసి ఒక డమ్మీ టెక్స్ట్ని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. ఇది అవసరమైతే ఉంచవచ్చు, లేదా తీసేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇదే అంత ఇంపార్టెంట్ థింగ్ అయితే కాదు. జస్ట్ ఉంది కాబట్టి ఒక లేయర్లో ఇలా ఇస్తుంది, దాని గురించి కొత్త ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా అండ్ డిజైన్ తీసుకొని Ctrl+Alt+S సేవ్ యాజ్ కాపీ డెస్క్టాప్, అంటే ఫైల్ సేవ్ యాజ్ కాపీ డెస్క్టాప్ మీద ఇమేజెస్ని జేపీజీ సేవ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఒక సోషల్ మీడియా డిజైన్ని ఇన్స్టాగ్రామ్ సైజ్ లైక్ 1080x1080 విత్ 200 రెజల్యూషన్తో డిజైన్ చేసి చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet friends.